ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వారం మనకి 26వ తేదీ నుంచి 1వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ఈ వారం రోజులు కూడా ముఖ్యంగా చంద్రుడు ఎప్పటికప్పుడు మారిపోతుంటాడు కాబట్టి ఈ 4 రాశుల్లో సంచరిస్తుంటాడు. అంటే ధనస్సు నుంచి మీనం వరకు సంచరిస్తాడు ఈ వారం. అదేవిధంగా కుజుడు, రాహువు మీనరాశిలో ఉంటూ కుజుడు మారిపోతున్నాడు 1వ తేదీకి అలాగా. మరియు అదేవిధంగా 3 గ్రహాలు పర్టికులర్గా శుక్ర, గురు, రవి వృషభంలో ఉంటూ మనకు 1వ తేదీ ఆ ప్రాంతంలో బుధుడు కూడా మారుతున్నాడు. మేషరాశిలో ఉండేటువంటి బుధుడు. కుంభరాశిలో శని, కన్యారాశిలో కేతువు యొక్క సంచారం. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 లగ్నాల వారికి, 12 రాశుల వారికి, లగ్నం తెలిసే లగ్నం నుంచి చూసుకుని, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి, అదేవిధంగా ఏ రకంగా కలిసి వస్తుంది అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని రావాల్సినటువంటి లాభాలు స్ట్రక్ అయినట్టుగా ఉంది పరిస్థితి ప్రస్తుతం మీకు. అయితే మనీ ఏదైనా సాఫ్ట్వేర్ రిలేటెడ్, లేకపోతే ఏదైనా ప్రయోగం చేయడం ద్వారా, ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా కొన్ని అటువంటి వాటి ద్వారా కొంత మనీ రిలీజ్ అవ్వడము, విదేశాల్లో ఉండేటువంటి ఎన్ఆర్ఐస్కి లేకపోతే విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా భూమిని, స్థలాన్ని అమ్మించడం ద్వారా, లేదా ఏదైనా ఒక వివాదాల్లో ఉన్నటువంటి దాని నుంచి ఏదైనా మీరు కొంత సెటిల్ చేసి దాని ద్వారా ధనం రావడము, ఇటువంటివి స్పష్టంగా గోచరిస్తున్నాయి. అయితే ఏవైతే మీరు గతంలో ఇన్వెస్ట్మెంట్ చేశారో వాటికి సంబంధించిన వివాదము ఉంటుంది, తీరడము ఉంటుంది, దాని ద్వారా ధనయోగం కూడా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ మీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు, లేదా మధ్యవర్తిత్వంగా ఏదైనా మీడియేటింగ్ చేసేటప్పుడు, అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు 30, 31వ తేదీ చాలా జాగ్రత్తగా ఉండండి. పంచమ స్థానాధిపతి పంచమంలోకి 1వ తేదీలో కుజుడు వస్తున్నాడు అక్కడికి. సో అక్కడి నుంచి ఏమవుతుందంటే, మీరు ఏదైతే కొంత అంటే సంతానంతో కానీ, ప్రేమించిన వారితో కానీ తెలియని ఒక ఘర్షణ వాతావరణం ఉంటూ ఉంటుంది ఈ టైంలో 1వ తేదీ నుంచి. ఎందుకంటే అక్కడ 40 డేస్ ఉంటాడు కుజుడు కాబట్టి ఆ సమయంలో కొంచెం మీ యొక్క యాంగర్ని కంట్రోల్ చేసుకోవాలి. మీ పిల్లల మీద, లేకపోతే మిమ్మల్ని ప్రేమించేవారు, మీరు ప్రేమించేవారి మీద, లేకపోతే ఏదైనా ఒక క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ఈ పంచమంలో కుజుడు ఏంటంటే, సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ఒక యాక్షన్ మూవీస్ తీయడానికి మాత్రం చాలా బలంగా ఉంటుంది కాంబినేషన్. కాకపోతే 6లో ఈ గ్రహాలు ఉన్నందుకు ఎవరైనా ధనుర్లగ్నం వారు కొంతమంది చూడండి డివోర్స్ కోసం అప్లై చేసుకుంటారు. లేకపోతే సహజంగానే ఏంటంటే ధనుర్లగ్నం వారికి ఈ గురుదశలు శుక్ర మహాదశ కానీ శుక్రుడు ఇచ్చే ఫలితాలు వచ్చేటప్పుడు కొంచెం ఎడబాట్లు అవుతూ ఉంటాయి. ఈ టైం ఏంటంటే పర్టికులర్గా ఇప్పుడు ఉండేటువంటి 4 గ్రహాలు, 3 గ్రహాలు 6లో స్థానంలో ఉంటాయో, డివోర్స్ కోసం సీరియస్గా ట్రై చేసేటువంటి వారికి తొందరగా వస్తుంది. అదేవిధంగా ఈ సమయంలో అప్పుల కోసం ట్రై చేసేటువంటి వారికి తొందరగా రుణాలు లభిస్తాయి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, అప్పుల ద్వారా కూడా కొంత అప్పులు రావాల్సిన అప్పు వస్తుంది. కాకపోతే మధ్యవర్తి మనకి ఎవరైతే అప్పు ఇప్పిస్తారో వాళ్ళు కొంత ఎక్స్పెక్ట్ చేయడం, దాని ద్వారా కొంత స్ట్రెస్ ఉండడం అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అదేవిధంగా మార్పులు కూడా చూపిస్తున్నాయి. మరియు కాస్త గణపతిని కనుక మీరు ఎంత ఆరాధిస్తూ ఉంటూ, నరసింహస్వామి యొక్క ఆరాధన మీరు ఎంత చేస్తూ ఉంటారో, అందులో ముఖ్యంగా కాలభైరవ అష్టకం కూడా మీరు ఎంత సాధన చేస్తూ ఉంటారో, అంత తొందరగా మీకు జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో స్వామివారి యొక్క అనుగ్రహంతో మీకు రావడం జరుగుతుంది. చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. ఏమిటది అంటే, నాకు సర్పదోషం ఉంది, కాలసర్పదోషం ఉంది, ఇంకా నా జీవితం ఇంతే అనేటువంటి కొన్ని అపోహలు ఉన్నాయి. లేదా శని యొక్క మహాదశ నడుస్తుంది, లేకపోతే ఏల్నాడు శని నడుస్తుంది, అర్ధాష్టమి శని నడుస్తుంది, అష్టమ శని నడుస్తుందని, లేకపోతే నక్షత్రం బాగలేదు, మా ఇంట్లో 3కి ఒకే నక్షత్రం ఉంది, లేకపోతే 4కి ఒకే నక్షత్రం ఉందని, ఇలాంటి అపోహలన్నీ ఉన్నాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, శాస్త్రంలో ఎక్కడా కూడా
మీకు కాలసర్ప దోషం ఉంటే ఇంకెందుకు పనికిరారని ఎక్కడా లేదు. చూపించండి, ఎవరైనా ఎక్కడైనా ఉంటే నాకు చూపించండి. ఎక్కడా కూడా శాస్త్రంలో అయ్యా నీకు కాలసర్ప దోషం ఉన్నందుకు నువ్వు ఎందుకు పనికిరావు, కాలసర్ప దోషం ఉన్నందుకు నీకు ఏది కలిసి రాదని ఎక్కడా లేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, చాలామంది తెలియక ఈ అపోహలో ఉండి ఇంకా వాళ్ళ జీవితం అయిపోయింది అనుకొని అలా అయిపోతున్నారు. కాదు, ఒకవేళ నిజంగానే మీకు కాలసర్ప దోషం ఉంటే కాలసర్ప దోషం అనేది జన్మజాతకం మీద అప్లై చేయబడదు అని శాస్త్రంలో చెప్పబడింది. కాలానికి అప్లై చేయాలంటే ఈ దేశంలో, ఈ నగరంలో, ఇక్కడ ఇలాంటివి వస్తాయి, సునామీలు వస్తాయి, ఇట్లాంటివి చెప్పబడింది. కాబట్టి దయచేసి వాటిని మైండ్లో పెట్టుకొని అనవసరంగా మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకండి. సింపుల్ ఒకటే, ఒకవేళ నిజంగా మీకు సర్పదోషమే ఉందనుకోండి, చక్కగా నాగప్రతిష్ఠ చేయించుకోండి, టోటల్గా దోషం పోతుంది. అది నాగప్రతిష్ఠ కనుక మీరు చేయించుకుంటే పోతుంది. లేదంటే అంత స్తోమత లేదు మాకు, ఏమీ కంగారు పడక్కర్లే, కాళహస్తి వెళ్ళిరండి. అలా కాదండి నేను కాళహస్తి కూడా వెళ్ళలేను, ఏమి టెన్షన్ పడక్కర్లేదు. రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయండి, జస్ట్ దీపం వెలిగించండి, రావి చెట్టు ఉంటుంది కదా, రావి చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణం చేయండి, చాలు, క్లియర్ అయిపోతుంది. అమ్మవారిని నమ్ముకోండి, గణపతిని, దుర్గాదేవిని ఓం గణాధిపతయే నమః, ఓం దుర్గాయ నమః అనుకోండి. ఎటువంటి సర్పదోషం ఉన్నా తొలగిపోవాల్సిందే. ఇంకా ఎక్కువగా ఉందండి అనుకుంటే సర్పసూక్తం చదవండి, చాలు. ఇక ఏలినాడ్సన్ దగ్గరికి వద్దాం. చాలామందికి ఏంటంటే నాకు పలానా రాసి ఎల్నాడ్స్ అని, అందుకే నాకు ఈ దారిద్ర్యం పట్టుకుంది, అందుకే నాకు ఏది కలిసి రావట్లేదు అనుకుంటారు. నిజమే, కొంతవరకు స్లో అవుతాయి పనులు, నేను కాదనట్లేదు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎల్నాడ్స్ అనే సమయంలో నేను ఎంతమంది ప్రెసిడెంట్లు అయ్యారు, ఎంతమంది సీఎంలు అయ్యారు, పీఎంలు అయ్యారు అని చెప్తూ వచ్చాను చాలా వీడియోలో. ఆయా ఎల్నాడ్స్ అని నడుస్తుంది, వీళ్ళు పీఎంలు అయ్యారు, వీళ్ళు సీఎంలు అయ్యారు, అందుకే అని చెప్పా. ఎందుకు అంటే ఎల్నాడ్స్ అని కానీ కాలసర్ప దోషం కానీ ఒక గొప్ప స్టేజ్కి కూడా తీసుకెళ్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా మనం. సరే, మీకు ఒకవేళ ఏలినాడ్స్ అని నడుస్తుంది అనుకోండి, మీరు ఏం చేయాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఏమిటది అంటే, మీరు గనక రెగ్యులర్గా యువకులైతే మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు, నూనెని దానంగా ఇస్తూ ఉండండి, ఆలయంలో దీపారాధన కోసం ఇస్తూ ఉండండి. నరసింహస్వామి, ఆంజనేయ స్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళండి, ఖచ్చితంగా క్లియర్ అయిపోతుంది. ఇక ఇక్కడ ఇంకొక అపోహ ఉంది అందరికి, ఏమిటది అంటే ఎప్పుడు ఏదో బాధతో ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు. సింపుల్గా ఎప్పుడూ నా చిన్నప్పటి నుంచి నేను బాధలే పడుతున్నానండి అనే వరకు ఒక అద్భుతమైన మంత్రం చెప్తాను. దాన్ని మించిన మంత్రం ఈ ప్రపంచంలో లేదు, గుర్తుపెట్టుకోండి. అదేమిటి అంటే ఓం మధుసూదనాయ నమః, ఓం శ్రీమాత్రే నమః. ఈ రెండు కలిపి చేయండి. ఖచ్చితంగా మీరు ఎంత గొప్ప స్టేజ్కి వెళ్తారంటే, మీరు బాధలో ఉండడం కాదు, ఇంకొక 1000 మంది, 1,00,000 మంది, 1,00,00,000 మంది బాధల్లో ఉన్న వాళ్ళని ఏం కాదనేటువంటి ధైర్యం ఇచ్చేటువంటి పొజిషన్లోకి వెళ్ళగలుగుతారు. ఇక ఒకే నక్షత్రం ముగ్గురుకుంది, నలుగురుకుంది, మా ఇంట్లో అందరికీ ఉంది, దోషమా? ఏమీ కాదు, కంగారు పడకండి. ఎందుకు భయపడతారంటే, ఒకే నక్షత్రం ఉన్న వాళ్ళకి ఏలినాడ్సన్లు, అష్టమశనులు ఒకటే వస్తాయని బాధపడతారు. కానీ శాస్త్రంలో ఎక్కడా కూడా ఒకే నక్షత్రం గల వాళ్ళు ముగ్గురు ఒకటేసారి ఒకే ఇంట్లో ఉండకూడదని లేదు, అసలు లేదు, అలాగా శాస్త్రంలో లేదు. ఎవరైనా మధ్యలో వాళ్ళు చొప్పించి రాసి ఉండాలి, కానీ శాస్త్రంలో ఋషి ఎక్కడ మనకు చెప్పలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి మహర్షి ఎక్కడా కూడా ఒకే నక్షత్రం గల వాళ్ళు ముగ్గురు, నలుగురు ఒక ఇంట్లో ఉండాలని కానీ ఉండకూడదని కానీ ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇటువంటి మూఢత్వమైనటువంటి వాటిని నమ్మకండి. శాస్త్రంలో ఏం చెప్పారు, మహర్షి ఏం చెప్పాడు మనకి, అది జెన్యూన్, అది కావాలి మనకి. ఏదో పిచ్చివన్నీ పెట్టేసుకొని ఇంక ఇది నాకు కలిసి రాదు, ఏలినాడ్సన్ వచ్చింది కాబట్టి నాకేం కలిసి రాదు, సర్పదోషం ఉంది కాబట్టి నాకేం కలిసి రాదు, అది కాదు. వీటన్నిటిని ఆపరేట్ చేసేది అమ్మవారిని నమ్ముకోండి. 100% మీరు ఏ స్టేజ్ కంటే ఆ స్టేజ్కి వెళ్తారు. వరల్డ్ రిచెస్ట్ పర్సన్ అవ్వాలంటే అవ్వగలుగుతారు, వరల్డ్ టాలెంటెడ్ పర్సన్ అవ్వాలంటే అవ్వగలుగుతారు. మీరు ఏదంటే అది అవ్వగలుగుతారు. అమ్మవారిని నమ్ముకొని మీరు వెళ్ళండి, అంతే చాలు. ఇంకేం చేయకండి. శ్రీమాత్రే నమః.